తెలంగాణలో అతిపెద్ద లేదంటే అతి చిన్న చిచ్చర పిడుగు మన చింతపండు నవీన్ పటేల్. చింతపండు నవీన్ పటేల్ పేపర్లా ఇలా మరి ఎటు పోయింది వార్త. ఇలా చాట్ జీపీటీ ఏం చెప్తుంది? చాట్ జీపీటీలో మీరు ఏమైనా అడగొచ్చు, మీరు ఏది అడిగినా సమాధానం చెప్తుంది చాట్ జీపీటీ. చింతపండు నవీన్ పటేల్ అంటే పటేలా బీసీ అంటే పటేలే అంటది. మరి చింతపండు నవీన్ పటేల్ పేపర్లో ఏ వార్త వస్తుంటే పటేల్ వార్తే వస్తుందని చెప్తుంది చాట్ జీపీటీ. నేను కూడా రేపు కంప్యూటర్ పెట్టుకొని చూపిస్తాను మీకు. నేను కూడా రేపు మబ్బులో లేచి వచ్చి ఒక కంప్యూటర్ పెట్టుకొని ఇగో ప్రజలారా కామెంట్లు ఓ 200 మంది 250 మంది పెట్టుకుంటాడు మా మరిగాడు. మలేషా నీ గేమ్లు నీ డ్రామాలు 250 మంది పెట్టుకుంటాడు. అరే మీరు కామెంట్ ఇది పెట్టుర్రియా, నేను ఇది అడుగుతారా చాట్ జీపీటీని? అన్న ఇది అడిగి అన్న ఇది అడిగి ఇది సేమ్ అడిగిన అన్న అంటే అన్న అంటది, పండు అంటే పని అంటది, మరి తనం అంటే తంతుంది కూడా. అదే చాట్ జీపీటీ చెప్పింది నాకు లెక్క. మరి నువ్వు నమ్మే చాట్ జీపీటీ బీసీలలో వాటా ప్రకారం ఎవరెంతో వారికంతో వాటా ఇవ్వాలనుకున్న మా చింతపండు మల్లేశ పటేల్ పార్టీలా మరి పటేల్ ఎట్టయిండు అధ్యక్షుడు కావాల్సింది వాటా ప్రకారం తలకాయలు ఎక్కువ ముదిరాజు బిడ్డనో యాదవ్ బిడ్డనో ఒక గౌడ బిడ్డనో కావాలి కదా. వాటాలో 4వ స్థానంలో ఉన్నోడు ఎట్టయిండు అని చెప్పేసి మరి అడుగుతున్నారా మల్లేశ పటేల్. ఇదైతే పక్క చాట్ జీపీటీ అడుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు చాట్ జీపీటీ అడిగితే ఇది పటేల్ వార్త, ఇది పటేల్ వార్త అయిపోయింది, కరెక్ట్ పోయింది, నేనేం చేయలేనే. ఇప్పుడు చింతపండు నవీన్ పటేల్ పార్టీ ఏం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో నేనే తీసుకొచ్చిన అధికారంలోకి, నేనే ఉద్ధరించిన. ఇగో నువ్వు ఉద్ధరించిన ఇది లుచ్చనా కొడుక, నువ్వు ఉద్ధరించి నువ్వు కేసీఆర్ ను లంగా లత్కోరు దొంగ దోపిడి అని ఏతుల మాటలు చెప్పి సాయపడి అడకదిన్న కుక్క నువ్వు మా సొమ్ము సంపాదించుకొని నువ్వు కర్రలు కట్టి ఇదే బ్రహ్మాండంగా ఉంది రాష్ట్రంలో. ఇందిరమ్మ రాజ్యం రాగదా రైతులకు వ్యవసాయ పంటలకు ప్రజలకు 24 గంటల కరెంటు 44 గంటలు వస్తుందిరా. 44 బతుకు పాడుగాను. మీదో ప్రభుత్వం మీదో కథ ఇవన్నీ అడుగుతాం కదా. లేదు కాంగ్రెస్ వరకు నాకేం సంబంధం లేదు, నా పార్టీ నేను పెట్టుకున్నాను, ఇప్పుడు ఎదురు పడతాను. కానీ ప్రజలకు తెలుసు నిజమేనది. కొందరు దొంగ నా కొడుకులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పుట్టగాడడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ బతుకుల మన్ను కొట్టిరు. లుచ్చ కొడుకులు నల్లికుట్ల రగ్గాడు నప్పతట్ల మల్లిగాడని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతారు. సో అది నమ్మడాన్ని మరి ఇక నువ్వు పెట్టిన లంగ పార్టీ సంగతి, నీ దొంగ బీసీ వాదం గురించి కూడా నేను ఎప్పటికప్పుడు ప్రజలకు నిజాలు చెప్తా ఉంటే తట్టుకోలేక నా పైన రిపోర్ట్లు కొట్టించేది, నా పైన చేసే కుట్రలు కూడా ప్రజలకు బయట పెట్టిన ఈ లుచ్చనా కొడుకు వీడే కామెంట్ పెట్టించుకొని వీడే చాట్ జీపీలో పెట్టి వీడేదో వీకినట్టు కలరింగిస్తాడు. మరి అదే చాట్ జీపీని అడగరాదు, నా ముదిరాజుల లెక్కెంత, మా మునురు కాపుల లెక్కెంత, ముదిరాజులు ఎక్కువనా మునురు కాపులు ఎక్కువనా, మునురు కాపుల వాటా ఎంత బీసీలలో అడుగు. ఆ ప్రశ్న తప్ప మిగతా అన్ని అడుగుతాడు. పుసుకులో నేను కామెంట్ పెట్టిన అనుకో ఆ కామెంట్ స్కిప్ చేస్తాడు. నేను ఫోన్ చేసిన అనుకో ఫోన్ ఎత్తాడు. మళ్ళీ నేను మొన్న కానీ నేను కేసీఆర్తో పోరాటం చేసి నా బొచ్చు వీకిన కడలకైతేనే ఈతల మనం చెప్తాడు. సో ఇది ఇంతేనా, ఇంకా కరెంట్ ఏం రాదు. కానీ దీని పేరు తల్లి లాంటి పార్టీ, తల్లి లాంటి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది 24 కాదు 44 గంటల కరెంట్ ఇస్తుంది. మరి దీంట్లో ఏమాత్రం డౌట్ పడకండి. ఇంతవరకు ఉన్నది మరి.